V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. జనవరి 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో ధనంజయ్ యంగ్ టాలెంట్ షో 2025 సెలబ్రేషన్. అవార్డ్స్ అండ్ గిఫ్ట్స్ అనే ఒక సంస్థ, మా సంస్థ గత 27 ఏళ్ళుగా వైజాగ్లో మేము బిజినెస్ చేస్తూ పిల్లలందరూ కూడా ఒకే డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్, సోలో యాక్టింగ్, స్టాండప్ కామెడీ, మార్షల్ ఆర్ట్స్, అలాగే ఒక మంచి మీరందరూ కూడా సహకరించి ఎవరైతే మీకు అనిపించిన టాలెంట్ ఈ 30 మందిలో మీకు ఏది బాగా అనిపిస్తే, ఏది బాగా ఉందని అనిపిస్తే చేయాల్సిన బాధ్యత ఒకే, దాన్ని మీరు తీసుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఈవేళ మనకి ధనంజయ్ గారు అంటే విశాఖపట్నమే కాదు, ఉత్తరాంధ్రలోనే ఆయన పేరు మారుమవుతుంటుంది. ఎవరు ఏ ఫంక్షన్ చేసుకున్నా సరే ఆయన తయారు చేసిన మెమెంటో లేకుండా ఎక్కడ కూడా ఫంక్షన్ జరగదు. కాకుండా ఏదో ఒక మన ప్రాంతంలో ఉన్న టాలెంట్ని బయటికి తీయాలి అనే ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మేమందరం కూడా ఏం పర్వాలేదు, చాలా మంచి ప్రయత్నం ఇది. ఎంతవరకు కూడా మనకి మీడియా అనేసరికి మీడియా ప్రొజెక్షన్ కానీ లేకపోయింది. హైదరాబాద్లో ఉండే స్టూడియోకి మన శ్రీకాకుళం నుంచో, విజయనగరం నుంచో, విశాఖపట్నం నుంచో వెళ్ళే పరిస్థితి లేదు. ఎవరో బాగా స్తోమత ఉన్న వాళ్ళు తీయాలి అనే ఉద్దేశంతో ధనంజయ్ గారు ఈ టాలెంట్ షోని పెట్టారు. ఇందులో 20 సంవత్సరాల లోపు పిల్లల వరకు పరిమితం చేశారు. ఏదో ఎక్స్ట్రాడినరీ టాలెంట్, ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకోవాలని ఒక నియమం పెట్టుకున్నారు. 700-800 అప్లికేషన్స్ వచ్చినాయి. ఎందుకంటే చిన్నపిల్లలు చాలా చాలా ఆ పరంపరలో ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి పూనుకున్నాం. అయితే గతంలో కేవలం మా సంస్థ నుంచే చేసాం. అలా కాకుండా ఇప్పుడు కొంతమందితో కొలాబరేట్ అయ్యి అందరూ సహాయం తీసుకుంటూ మేము చేసాం. ఇందులో పడతారు, వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తాయి, మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుందని ఉద్దేశంతో జరుగుతున్నటువంటి మా అందరికీ ప్రచారం అవుతుంది. 1వ తేదీన సాయంత్రం 4 గంటల నుండి నిర్విరామంగా అద్భుతమైనటువంటి టాలెంట్ని ప్రదర్శించే విధంగా అందరినీ కూడా ధనంజయ్ గారు యువత 20 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేయమని చెప్పి తెలుపుకుంటూ ధనంజయ్ గారిలో ఉన్నటువంటి ఈ సామాజిక దృక్పథం అనేటువంటి వారి శరీరంలో అణువణువున నిండి ఉంది. వారు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ టాలెంట్ షో ద్వారా ఎంతోమంది పిల్లలు వారి అభిరుచిని 1వ తారీఖు సాయంకాలం 2027 నూతన సంవత్సర శుభ సందర్భంలో కళాభారతి ఆడిటోరియంలో వారు ప్రదర్శించి వారి ఉజ్వల భవిష్యత్తుకు వారు నాంది పొందుతారు. అట్లాగే వారు ఉన్నతమైనటువంటి వాళ్ళలో నిదానమైనటువంటి ఆ కళలను వ్యక్తపరిచి పెద్దల సమక్షంలో ఆ పెద్దల తాలూకా ప్రోత్సాహాన్ని అందుకొని వారు జాతీయ అంతర్జాతీయ స్థాయికి వెళ్తారనుకో ఏమాత్రం కూడా నాకు సందేహం లేదు. ధనంజయ్ గారిని ఏ తక్కువే, వారిలో ఎన్నో సామాజికమైనటువంటి ఇలాంటి కార్యక్రమం సకల కళాభిమందనం. ధనంజయ్ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా చాలా ప్లాన్డ్గా ఆయన చేస్తుంటారు. ఇదివరకు నేను ఆయన కార్యక్రమాలు 3 కార్యక్రమాలు చూశాను. రామ్ చరణ్ ట్రోఫీ అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం చేశారు. అందులో ఆయనకి ఏ స్వార్థం లేదు. కాకపోతే ఏంటంటే ఒక మంచి కళాకారుల్ని బయట తీసుకురావాలన్న ఉద్దేశంతో జర్నలిస్ట్గా కవర్ చేశా, ఒక న్యూస్ ప్రెజెంటర్గా ప్రజెంట్ చేశా. కానీ ఫస్ట్ టైం ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే అవకాశం నాకు ఇవ్వాలని కల్పించిన ధనంజయ్కి ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఉత్తమమైనటువంటి కళలకు కాలాచి ఉత్తరంట, తోడుకున్నకు తోడుకున్నంత, తీసినోళ్ళకి తీసుకున్నంత. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి కళలు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా యూత్ చాలా టాలెంటెడ్. ఈరోజు మనం
ప్రధానమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో చూస్తున్నటువంటి ప్రతి కంటెంట్ కూడా బ్యాక్ ఎండ్ అంతా కూడా మనం 3 జిల్లాల నుంచి వచ్చి రాసినటువంటి వాళ్ళే, తీసినటువంటి వాళ్ళే, ఎడిటింగ్ చేసినటువంటి వాళ్ళే. సో కాబట్టి తీసుకొచ్చేటటువంటి చిన్న ప్రయత్నం ఈ కార్యక్రమం. సో ఇది మా ప్రయత్నం కాదు, మన అందరి ప్రయత్నం. సో దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యుఎన్ఓ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమన్నదంటే ఇన్వెస్టింగ్ మనీ ఆన్ చిల్డ్రన్ నాట్ చారిటీ, నాట్ కైండ్నెస్, బట్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్. ఏ దేశం అయితే పిల్లల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి వారి అభివృద్ధికి తోడ్పడుతుందో అదే నిజమైన అభివృద్ధి అన్నది. పిల్లల కోసం చర్చించడం, పిల్లల కోసం నిధులు కేటాయించడం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ధనంజయ గారు బహుశా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క థీమ్ తీసుకొని పిల్లలకి మనం మంచి చేయాలి, వాళ్ళతో టాలెంట్ తీసుకురావాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేతి బయట కొద్దిగా సార్